దేశ సమగ్రత కోసం జనసేన పనిచేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. But we are here for patriotism, to bring that spirit of patriotism to each and every one of us and the nation. ఇది ఒక బాధ్యతగా మన ముందు తీసుకెళ్తున్నందుకు we are very proud of you, sir. Thank you so much for this wonderful opportunity. సో ఇప్పుడు ఒక 10 minutes we'll have a short break అండి. దాని తర్వాత we'll have a debate on ఈ 4 subjects ఏవైతే ప్రెసిడెంట్ గారు మనకి ఇనిషియేట్ చేయమని చెప్పారో ఆ 4 అంశాలపైన మనం కొంచెం సుదీర్ఘంగా 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అలా చెప్పడానికి కూడా చాలా కారణం. సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు, వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. You are not just representing Andhra Pradesh, you are representing entire Bharat. You have a responsibility. ఎందుకంటే ఒకసారి one single MP can make a huge difference. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, you have a greater role to play in nation building.